చాలామంది మనస్సాక్షి అంధకారమైపోయింది. చాలామంది మనస్సాక్షి అంధకారమైపోయి దేవునిని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారముగా నడవడం ప్రారంభించారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్న వారైతే, చూడండి, అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలు. దేవుని లేఖనములో వారి మనస్సు ఏమయ్యింది అంటే అంధకారమయ్యింది. అందును బట్టి వాళ్ళు దేవునిని విడిచిపెట్టేశారు. అందును బట్టి వారు అంధకార కార్యములు చేస్తూ ఉన్నారు. కారణం, మనస్సాక్షి అపవిత్రమైనదే, మనస్సాక్షి పాడైపోయింది, మనస్సాక్షి పవిత్రత లేదు. అందుకే ఇప్పుడు క్రీస్తు రక్తము ఏం చేస్తుంది అంటే మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం.